రేఖా చిత్రం యాక్చువల్గా మనకు మలయాళం మూవీస్ అంటే ఎలా ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి, రైట్? సో ఈ సినిమా కూడా మరి ఎట్లా ఉంది, హై లెవెల్ని రీచ్ అయిందో లేదో మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనకు మలయాళం మూవీస్ అంటే ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మన హై ఎట్లుంటుంది అంటే దృశ్యం చూసినాం, ఐడెంటిటీ చూసినాం, ఫోరెన్సిక్ చూసినాం, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్. మలయాళంలోనే కొట్టు రాస్తారు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి పెట్టింది పేరు మలయాళం. ఇది కూడా సేమ్ అదే టెంప్లెట్ ఉంటుంది, అదే విజువలైజేషన్ ఉంటుంది, అట్లనే జరుగుతుంటుంది, సాఫ్ట్గా వెళ్తుంటుంది. దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అయితే మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్లోకి వెళ్దాం. అసలు కథ ఏంది ఈ సినిమా రేఖ చిత్రం అంటే, ఒక పెద్ద మనిషి అట్లా అడవిలోకి నడుచుకుంటూ పోతుంటాడు. ఆయన ఫేస్బుక్లో లైవ్ పెట్టి పోతుంటాడు. ఆయన అక్కడికి వెళ్ళి మేము కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక అమ్మాయిని చంపినా అని చెప్పేసి ఆయన కూడా కాల్చుకొని చచ్చిపోతాడు. అది ఇంకా న్యూస్లలో బయటకు వస్తుంది కదా. వచ్చిన తర్వాత పోలీసులు చెక్ చేస్తే అక్కడ నుంచి ఒక స్కెలిటన్ బయటకు వస్తుంది. ఆ స్కెలిటన్ ఎవరిది? అదే రేఖా చిత్రం. ఆ స్కెలిటన్ ఎవరిది, అసలు ఆయన ఎందుకు చంపారు, ఎవరెవరు చంపారు అని పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. ఈ మలయాళంలో ఉన్న తెలివి ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా కనుక రీసెంట్ టైంలో జరిగింది, రీసెంట్ టైంలో చనిపోయారు అంటే సీసీ కెమెరాలు పట్టుకొని ఆ కెమెరాలు పట్టుకొని ఎట్లలాగా ఈజీగా దొరికేస్తారు, పెద్ద మ్యాటర్ కాదని చెప్పేసి అప్పుడెప్పుడో చనిపోయిన స్టోరీని మళ్ళీ ఇప్పుడు ఎంగేజింగ్ గా తీద్దామనే ప్లాన్ లో చేశారు. లాస్ట్ కు విలన్కి శిక్ష పడుతుంది. గదే సినిమా అయితే. ఇంకా మీరు చూడాలనుకుంటే చూడండి. ఎక్కడ చూడాలనేది నేను కింద కామెంట్ లో మెన్షన్ చేస్తాను, మీరు చూసి లైక్ చేయండి. ఈయననే ఇంత ముందులో కిష్కిందక్కడని తీసిండు. ఆ సినిమా కూడా ఎంగేజింగ్ గా ఉంటుందని చాలా హైప్ ఇస్తే నేను చూశాను హాట్ స్టార్ లో. అది కూడా అంత ఎంగేజింగ్ ఏం అనిపించలేదు. సేమ్ ఇది ఆ కోవకే చెందుతుంది. మరీ ఎంగేజింగ్ గా ఉండి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూడంత క్యూరియాసిటీ ఏముండదు, ట్విస్ట్లు కూడా ఏముండవు. కాకపోతే సినిమా అయితే అలా సరదాగా సాగకుండా పోతుంది. లాస్ట్ కు బయటపడుతుంది ఎవరని చెప్పేసి. లాస్ట్ కొన్ని నిమిషాల ముందర ట్విస్ట్లు అనేవి రిలీజ్ చేస్తారు. అక్కడ మీరు ఓకే అనిపిస్తుంది, కానీ ఎంగేజింగ్ అయితే అనిపిస్తుంది. మరీ సూపర్ డూపర్ అని అనిపించదు. ఆల్రెడీ మనం ఇంత హైలో ఉన్నాం కదా, దృశ్యం చూసి, ఫోరెన్సిక్ చూసి, ఐడెంటిటీ చూసి, ఇలాంటి చాలా సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసి చాలా హైలో ఉన్నాం కదా. ఆ హైకి అయితే తీసుకెళ్ళద్దు. ఇంతే, ఇంకా దీని లెవెల్ ఇంతే. ప్రోటీన్ మలయాళం మూవీ, అదే పిక్చరైజేషను, అవే క్యారెక్టర్ లాగానే ఉంటాయి, కానీ ఫేసులు మారిపోయి ఉంటాయి. అవే మలయాళం మంగళం. ఇది నా ఒపీనియన్ ఈ సినిమా గురించి. మీరు ఒకవేళ చూసింటే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.